ఈరోజు వాక్యము చెడు మార్గంలో నడవద్దు, చెడును చూడొద్దు, చెడు వినొద్దు, చెడు మాటలు మాట్లాడద్దనే వాక్యం నేను చెప్పాలని నేను ఆశిస్తాను. మరి చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోకి వెళ్ళిపోదాం. పరిశుద్ధుడా, దయగల దేవా, కృపగల ప్రభావ తండ్రి తయారీకి వేలాది తెలుసుకోనైనా నీవు దేవుడు కాబట్టి నేను నమ్మకం జీవిస్తున్నాను. కాబట్టి ఈ వాక్యం విన్న బిడ్డలు అందరినీ మెండైన దీవులను కుమ్మరించమని మా ప్రభువు మా దేవుడు యేసయ్య నామములో ప్రార్థన చేసుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి యేసయ్య నామములో మీకు శుభములు కలుగును గాక. మరి ఈరోజు వాక్యము మరి చెడు చూడకూడదు, చెడు మాట్లాడద్దు, చెడు మరి వినకూడదనే మరి వాక్యం ఇక్కడ మనకు కనబడుతుంది. కాబట్టి మరి ఈ వాక్యం మీరు అందరూ విని దేవుని దీవెనలు పొందాలని నేను ఎంతో ఆశపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. కీర్తన 119:37 వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుము, నీ మార్గములో నడుచుకున్నటకు నన్ను బతికించుము. నీవిచ్చిన వాక్యము మనసుల్లో నీ భయమును పుట్టించుతున్నది. నీ సేవకునికి దాన్ని స్థిరపరచుము. నీ న్యాయ విధులు ఉత్తములు, నాకు భయం పుట్టించుతున్నది. నా అవమానమును కొట్టివేయము. నీ ఉపదేశములు నాకు అతి ప్రియములు, నీతిని బట్టి నన్ను బతికించుమని మరి వాక్యం ఎట్టంటే మరి వాక్యము కీర్తనకారుడైన దావీదు మహారాజు రాసిన ఈ కీర్తనాలు ఇవిగా. కాబట్టి మరి ఈ వాక్యం మనకు ఎంతో అద్భుతంగా మనకు కనబడుతుంది. ఎట్టంటే ఇక్కడ వాక్యం ఉందంటే వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయమని ఇక్కడ మనకు దేవుడు మరి ప్రత్యేకంగా మరి 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 సేవకుడైన దావీదు మహారాజుతో మరి దేవుడే పలికినట్టుగా, దేవుడే ఆయనకు ఆగించినట్టుగా కనబడుతుంది. కాబట్టి మనం ఈ రోజుల్లో మనము అనేకమైన సీరియళ్ళు, సినిమాల్లో ఎన్నో విధాలైన మనకు సెల్లులో మరి అన్నీ చెడు చూస్తుంటాం. కాబట్టి ఇక్కడ మనం కూడా ప్రత్యేకంగా మరి ఆ కాలంలో దావీదు మహారాజు కాలంలో టీవీలు లేవు, ఏ సినిమాలు లేవు, ఏవి కూడా లేవు. కానీ ఆ రోజుల్లో సెల్లు కూడా లేదు కానీ మరి ముందే ఇక్కడ మనకు వివరించి చెప్పినట్టు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు ఆలోచిస్తే మనం ఇప్పుడు మనం దేవుని నమ్మిన కాబట్టి మరి చెడు మార్గం నుండి మనం తప్పించుకోవాలనుకుంటే మరి ఈ వాక్యం మనం విని దేవుని దీవెన పొందాలని నేను కోరుకుంటున్నాను. అయితే అలాగే చూస్తుంటే ఇక్కడ మనకు మరి 1 పేతురు 3:10 చూద్దాం ఒకసారి. 1 పేతురు 3:10 1 పేతురు 3:10 జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానము ఎతికి దానిని వెంటాడవలను. ప్రభు కనులు నీతిమంతుల మీదను ఆయన సేవలు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధంగా ఉన్నది. ఇప్పుడు ఇంతకుముందు మనము మరి చెడు చూడొద్దని మనం వాక్యం మనకు అక్కడ మరి కీర్తనకారుడైన దావీదు మహారాజు మరి 119:37 ఉందంటే చెడు చూడొద్దని ఉన్నది. ఇక్కడ చెడు ఇక్కడే ఏముందంటే జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా మనం నోటితోటి కూడా చెడ్డ మాటలు కూడా పలకొద్దని ఇక్కడ మరి వాక్యం కనబడుతుంది. ఇక్కడ ఎట్టంటే పౌలు గారు రాసిన వాక్యం ఇది. దయచేసి మరి మీరందరూ కూడా మరి చెడు
చెడు మన కంటితో మనకు దేవుడిచ్చే కళ్ళు ఇవి గుడ్డివాడు ఏమి చూడడు, కానీ మనము దేవుడు మనకు ఒక మంచి మంచి నేత్రాలు ఇచ్చింది కాబట్టి చెడు చూడొద్దని మరి అక్కడ మరి దావీదు మహారాజు అది క్రీస్తు పూర్వంలో ఉన్నప్పుడే మరి చెప్పినట్టు కనబడుతుంది. మరి క్రీస్తు శకలో ఉన్న మరి పౌలు గారు రాసింది ఏముందంటే ఇక్కడ చెడ్డ మాటలు పలకొద్దని కూడా ఇక్కడ వాక్యం మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఆలోచిస్తే మరి చెడ్డ మాటలు చాలా మరి చెడ్డ మాట పలికిన వాళ్ళకి దేవుడు మరి దేవుని ముఖం విరోధంగా ఉంటుందని కనబడుతుంది. ఇక్కడ మరి మరొకసారి వాక్యం చదివి చదివితే మీకు ఇంతకుముందు వాక్యం మీకు సరైన కాబట్టి మీకు అర్థమై ఉంటుంది. అయితే మరొకసారి నేను చదవాలని నేను ఎంతో ఆశిస్తున్నాను. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదాని పలకకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకకుండా తన పెదవులను కాచుకొనవలెను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలెను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలెను. ప్రముఖను నీతిమంతుల మీదను చూసిన మనకు గట్టి అంటే ఇక్కడే ఉన్నాయి. ఇక్కడ చూసినావా, ఇక్కడ రెండు ఉన్నాయి. చెడ్డ మాటలు పలకొద్దంట, మరి చెడు మరి కళ్ళు కూడా చెడు కూడా చూడతాయి. ఇక్కడ కనబడుతున్నా ఇక్కడ మనకు ఎట్టుందంటే చెడ్డ మాటలు పలకుండా తన నాలుకను, కపటమైన మాటలు పలకుండా తన పెదవులను కాచుకొనవలను. అతడు కీడు నుండి తొలగి మేలు చేయవలను, సమాధానం వెతికి దాన్ని వెంటాడవలను. ప్రముఖనులు నీతిమంతుల మీద ఉంటాయంట. చూసినావా, మనము చెడు చూస్తాం కాబట్టి ప్రముఖనులు నీతిమంతుల మీద ఉంటాయంట. ప్రముఖనులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి మరి ఎక్కడ చెడు వినకూడదు కాబట్టి మరి దేవుని చెవులు ఎక్కడ ఉంటాడే, ఆయన చెవులు వారి ప్రార్థన వైపునకు ఉన్నవి, కానీ ప్రభువుకు కీడు చేయు వారికి విరోధంగా ఉన్నదని ఇక్కడ మన వాక్యం ఉంటుంది. ప్రియమైన దేవుని. అయితే మనం ఆలోచిస్తే మన దేవుని నమ్మిన కాబట్టి మరి చెడు మాటలు మాట్లాడకూడదు, మరి చెడు చూడకూడదు, మరి చెడు వినకూడదు అని కూడా మరి వాక్యం కనబడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఇవన్నీ మనం కూడా దేవుని ఎరగని వాళ్ళు అయితే వాళ్ళు ఏది అనుకున్నా ఏం కాదు, కానీ మన దేవుని నమ్మిన కాబట్టి మరి చెడు చూడకూడదు, చెడు మాట్లాడకూడదు, చెడు వినకూడదు అని ఇక్కడ వాక్యం కనబడుతుంది. కాబట్టి అయితే ఇక్కడ మన వాక్యం మంచిగా మరి వివరించి చెప్తుంది. కాబట్టి దయచేసి ఈ వాక్యం మీరు అందరూ కూడా గ్రహించాలని నేను ఏడుకుంటున్నాను. అలాగే చూస్తే మరి రెండవ పేతురు 2 తిమోతి 2వ అధ్యాయం 16 వచనం. 2 తిమోతి 2వ అధ్యాయము 16 వచనం. తిమోతి 2వ అధ్యాయము 16 వచనం. అపవిత్రమైన వట్టి మాటలకు ఈముకుడవై ఉండకము. అపవిత్రమైన వట్టి మాటలు కూడా పలకొద్దంట. ఒట్టి మాట వలితే ఏమైందంటే, అపవిత్రమైన ఒట్టి మాట వలితే కూడా దేవునికి విరోధమైందంటే అది వానికి ఒక పాపం. కాబట్టి ఆ పాపానికి శిక్ష కూడా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే మనం నిజంగా మాట్లాడి ఇస్తామంటే ఇవ్వాలి, నీ ఇవ్వాలంటే కూడా నువ్వు ఇవ్వవు కాదు, కానీ నువ్వు ఇస్తా అని చెప్పి ఒట్టి మాట బలికి నువ్వు ఇవ్వకపోతే కూడా అది పాపం అన్నట్టుగా పడుతుంది. ఇక్కడ ఏమన్నాడు, ఇక్కడ వాక్యం ఎట్లా పడుతుందంటే ఒట్టి మాట అని పడుతున్న అపవిత్రమైన ఒట్టి మాటలకు ఈముకుడవై ఉండకము. అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు. చూసినావా, అట్టి మాట్లాడిన వాళ్ళు భక్తిహీనులు అవుతారంట. చూసినావా, ఇక్కడ వాక్యం మంచిగా పడుతుంది మనకు. ఎట్లా అట్టి మాటలాడు వారు మరి ఎక్కువగా భక్తిహీనులగుదురు అని ఇక్కడ మనకు కనబడుతుంది. ప్రియమైన దేవుడు ఎట్టంటే, ఇక్కడ అపవిత్రమైన ఒట్టి మాటలకు ఈముకుడవై ఉండకము. అట్టి మాటలాడు వారు
మరి ఎక్కువగా భక్తిహీనులు అవుతారు. భక్తిహీనులు అంటే దేవుని యందు భక్తి ఉండదు కాబట్టి భక్తిహీనులు అయిపోతారు కాబట్టి వాళ్ళకు దేవునికి విరోధం అయిపోతాడు అనమాట. మరి అలాగే చూస్తుంటే మనము మరి సామెతలు 4వ అధ్యాయము 25 వచనం. సామెతలు 4వ అధ్యాయము 25 వచనములు. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళముగా చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. నీవు కుడి తట్టుకైనను ఎడమ తట్టుకైనను తిరగకుము. నీ పాదమును కీడునకు దూరముగా తొలగించుకొను మను. ఇక్కడ ఎట్టంటే ఇక్కడ మరి పైన వచ్చిన ఏముందంటే ఇక్కడ పైన వచ్చిందంటే నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. మూర్ఖపు మాటలు నోటికి రానియకము, పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకము. నీ కనులు ఇటు అటు చూడకుండా సరిగా నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గంలో సరళము చేయమని ఇక్కడ వాక్యం చూసినావా. ఇక్కడ మరి ఇక్కడ పైన వచ్చేదంటే మూర్ఖమైన చూసినావా. ఇక్కడ ఏమనంటే ఇక్కడ మరి సామెతలు 4వ అధ్యాయం 24 వచ్చిందంటే మూర్ఖపు మాటలు నోటికి రానియకూడదని ఉంది ఇక్కడ. ఇంకా కింద ఏముందంటే పెదవుల నుండి కుటిలమైన మాటలు రానియకుము. నీ కనులు ఇటు అటు చూడక సరిగాను నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలెను. నీవు నడుచు మార్గమును సరళము చేయుము, అప్పుడు నీ మార్గములన్నీ స్థిరములగును. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత మంచి వాక్యం మనం చదువుతున్నాం కాబట్టి, మన దేవుని నమ్మిన కాబట్టి మరి మనం చెడు మార్గంలో నడవదని కనబడుతుంది. మరి ఎట్టంటే చెడు చూడకూడదు, చెడు మాట్లాడు అంటే చెడు చూడొద్దంటే మన కళ్ళు, చెడు మాట్లాడదంటే మన నోరు, చెడు వినొద్దంటే మన చెవులు ఉన్నాయి. కాబట్టి దీని గురించి నేను చెప్పాలని నేను ఎంత ఆశిస్తున్నాను. ఈ వాక్యం మీరు అందరూ కూడా విని మరి దేవుని దీవెన పొంది మన శ్రద్ధగా మరి గ్రహించి మరి దేవుని మన్ననలు మీరు పొందాలని నేను కోరుకుంటున్నాను. ఇంకొక అధ్యాయం చదివి మనం ముగించుకుందాం. అపోస్తల కార్యములు 8వ అధ్యాయము 21 వచనం. ఎనిమిదవ అధ్యాయము 21 వచనం. నీ హృదయము దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలో క్షమింపబడును అని ఇక్కడ వాక్యం. ఎట్టంటే మరి ఇక్కడ మన హృదయం అనేది మారాలి. ఇక్కడ ఏమనంటే నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు అంటుంది ఇక్కడ. ఎక్కడ మనము చెడు మార్గం నడిచినప్పుడు, చెడు చూసినప్పుడు, చెడు మాట్లాడినప్పుడు, చెడు విన్నప్పుడు కూడా మనకు దేవునితో మనకు పాలు లేదని ఇక్కడ మనకు చూసినాం. ఇక్కడ ఏమనంటే నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనస్సు నొంది ప్రభువును వేడుకొనుమని ఇక్కడ మన ప్రత్యేకంగా చెప్తున్నాం. ఒకవేళ నీ హృదయ ఆలోచనలు
క్షమింపబడవచ్చునని ఇక్కడ కనబడుతుంది. నీవు ఘోర దుష్కార్యములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్లుగా నాకు కనబడుతున్నదని చెప్పాను. చూసినావా ఇక్కడ ఇక్కడ పౌలు గారు మరి చెప్పినట్టుగా కనబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎట్టంటే మనము చెడు మార్గంలో నడవద్దు. ఎట్టంటే ఇక్కడ మరి పేతురు గారు పలికినట్టు ఉన్నది. ఇక్కడ అపొస్తలుల కార్యం అంటే ఇక్కడ మరి యోహాను మరి పేతురు గారు ఇక్కడ చెప్పినట్టు కనబడుతుంది. మరి ఎట్టంటే గారెడి వాడైన సీమోను ఆయన ఏం చేసినంటే గారెడి పని చేస్తున్నప్పుడు ఆయన నీ పరిశుద్ధాత్మను కావాలనుకుంటే మీకు ధనం ఇచ్చి నేను కొనుక్కుంటా అంటే నువ్వు దేవునికి విరోధమైన నువ్వు పనులు చేస్తున్నావు కాబట్టి నీవు మారు మనసు పొందుము, నీ హృదయము మధ్యలేదని ఇక్కడ మన ప్రత్యేకంగా చెప్తుంది. కాబట్టి దయచేసి ఈ వాక్యం అంతా మీరు విని దేవుని దీవెన పొందాలని కోరుకుంటాను. చిన్న ప్రార్థించుకొని ముగించుకున్నా. పరిశుద్ధుడా దయగల దేవా, కృపగల పరమాన తండ్రి నీకు వేలాది చెల్లిస్తూ ప్రభా, మరి ఈ వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ కూడా మీరే మెండైన దీవెనలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. తండ్రి నీకు చెల్లిస్తున్నాయినా నువ్వు నియమ దేవుడు కాబట్టి నీ నమ్మకం జీవిస్తాం కాబట్టి ఈ ఉదయకాలంలో వచ్చిన ప్రార్థన ఆలకించమని మా ప్రభువు మా దేవుని యేసయ్య నామములో ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.